హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ థింగ్స్ టుగెదర్ బై అమ్మ. ఈరోజు మీకు నేను హెల్దీ న్యూట్రిషియస్ లడ్డు చూపించబోతున్నాను. లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం. ఈ లడ్డు డైలీ ఒకటి తీసుకుంటే మనకి హార్మోన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. నేనైతే 100 గ్రామ్స్ క్యాష్యూ తీసుకున్నాను, 100 గ్రామ్స్ ఆల్మండ్స్, 75 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు అంటారు తెలుగులో దీన్ని, 75 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు, 75 గ్రామ్స్ పిస్తా, నేనైతే సాల్టెడ్ తీసుకున్నానండి, 350 గ్రామ్స్ డేట్స్. మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనం యూస్ చేసే సీడ్స్ అన్నిటిలో అండి హై ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం అవి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మన బాడీలో ఉన్న హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ని ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది. నాట్ ఓన్లీ లడ్డు, మనము డైలీ అవి కన్జ్యూమ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటాము. మన బాడీలో హార్మోన్స్ అన్నీ బాగా మెయింటైన్ అవుతాయి. ఇలా అన్ని సీడ్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని అది మెల్ట్ అయ్యాక ఫస్ట్ క్యాష్యూ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుందాము. క్యాష్యూ ఎందుకు ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నామంటే అది తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకి కలర్ వస్తాయి కానీ రోస్ట్ అవ్వదు. సో లో ఫ్లేమ్లోనే మనం అన్ని సీడ్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చిన్నప్పుడు మా హిందీ టీచర్ చెప్పేదన్నమాట ఒక ప్రావర్బ్, సబర్ కా ఫల్ మీఠా హోతా హే అని. సో మనం ఎంత ఓపిక్గా రోస్ట్ చేసుకుంటే మన టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆల్మండ్స్ ఫ్రై చేసుకుందాము. ఆల్మండ్స్ 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనము. అదే ప్యాన్లో కొంచెం టిష్యూతో క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని మనం డేట్స్ తీసి పెట్టాం కదా, అవి చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 2 పీసెస్ చేశాను, ఎందుకంటే నా డేట్స్ చాలా సాఫ్ట్ ఉన్నాయి. చూడండి ఫ్రై అయిపోయాక అన్ని నట్స్ అన్నీ ఎంత బాగున్నాయో. ఈ నట్స్ అన్నీ మనం ఇందాక క్యాష్యూ వేసుకున్నాం కదా, అదే బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు డేట్స్ని చూడండి, అది ఫ్లేమ్ లోలో పెడుతుంటే కొంచెం మెస్సీ అవుతుంది, బట్ ఓపిక్గా నీట్గా అలా స్లోగా కలుపుతూ ఉంటే కొంచెం మనకి పేస్ట్లా అవుతుంది. స్పూన్తో లిటిల్ బిట్ ఇట్లా మ్యాష్ చేసుకున్నా కూడా సరిపోద్ది మనకి. నట్స్ అన్నీ పూర్తిగా చల్లారాలి. డేట్స్ పేస్ట్ మాత్రం లూక్ వామ్ ఉండాలి. ఈ డేట్స్ పేస్ట్ మొత్తం నట్స్లో వేసేసుకొని మెల్లిగా నీట్గా కలుపుకోవాలి. డేట్స్ పేస్ట్లో మొత్తం నట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి, యాజ్ ఐ షోన్ ఇన్ ద వీడియో. మీకు కావాలనుకుంటే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, 2 స్పూన్స్ ఆఫ్ గీ. అన్నీ అలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఈ రెండు బాగా మిక్స్ అయ్యాక కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవాలి. మన లేడీస్ అందరు డైలీ ఇది ఒక లడ్డు తింటే చాలు, బట్ ఇది ఒక్కదాని వల్ల అయితే హార్మోన్స్ సెట్ అవ్వదు. డైట్తో పాటు మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. యోగా, వాకింగ్ అండ్ ఫుడ్, ఫైనల్లీ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలండి, మన హార్మోన్స్ సెట్ అయిపోతాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఒక చిన్న టిప్ చెప్తాను. మనము సెల్ఫ్ టైం అనేది ఉండాలి మనకి. డైలీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఇష్టంగా చేస్తే ఏది కష్టంగా ఉండదు అంటారు కదా, నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, పెయింటింగ్ చేసుకోండి, కుకింగ్ చేసుకోండి. మీకు ఏదైతే హ్యాపీగా ఉంటాం అనుకుంటారో అలా డైలీ ఒక 1 అవర్ మీరు ఒక సెల్ఫ్ టైం స్పెండ్ చేశారనుకోండి, అసలు స్ట్రెస్ అనేదే మీ లైఫ్లో ఉండదు. ఓకే నేను ఎక్కువ చెప్పేస్తున్నా. మరి మనం రెసిపీలోకి వచ్చేద్దాము. మీకు ఇందులో కావాలంటే నల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. అండ్ టడా, లడ్డు ఈజ్ రెడీ.
Don't forget to like, share and subscribe to my channel. Bye bye.